అది అనిపిస్తోంది. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూస్తున్నాం పెద్ద పెద్ద సెలబ్రిటీ పిల్లలు గూడా అంటే వీక్‌గా కనిపియడాలు. కొందరు అయితే ట్రోల్‌కి గురయ్యారు వాళ్ళ పిల్లలు. అండ్ ఇప్పుడే స్పెట్స్ రావడం, వీక్‌గా కనిపించడం ఇవన్నీ గూడా మనం ఇది ఏమంటారు మేల్కొనే స్టేజ్ ఏమో అనిపిస్తోంది. ఇది ఒక్క జనరేషన్ తోటి వచ్చిన ఇంపాక్ట్ కాదు. హ్మ్. దిస్ హ్యాస్ అక్యుములేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 or 3 generations, and that impact we are seeing it now. హ్మ్. ఓకే. ఫర్టిలిటీ ఇష్యూస్ రావటానికి కూడా ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చినవి కాదు. హ్మ్. ఈ బ్యాడ్ లైఫ్ స్టైల్కి, ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ జనరేషన్స్ అండ్ ఇయర్స్ మదర్ ఊంబులో ఉన్నప్పటి నుంచి దానికి ఎక్స్పోజ్ అయ్యి ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఇంత ఆబ్వియస్గా కనిపిస్తున్నాయి. కానీ దీని బీజం అనేది ఎప్పుడో పడింది, మన కంట్రీలోనే కాదు, హ్మ్. ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో ఫర్టిలిటీ రేట్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. హ్మ్. మనకి 2022లో ఇట్ వాజ్ అరౌండ్ 2.3 ఫర్టిలిటీ రేట్ అనేది. ఇప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 1.9. అంటే ఒక కపుల్ ఆన్ అన్ యావరేజ్ 2.3 పిల్లల్ని కనేవాళ్ళు. అవును. ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు 1.9 ఇన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 3 years. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అందుకని ఇంపార్టెంట్. మన నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉండాలి అని అంటే స్టార్టింగ్ నుంచి హెల్తీగా ఉండాలి, ఫార్మేషన్ నుంచి హెల్తీగా ఉండాలి.